హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ దేశీ స్టైల్ పాస్తా అన్నమాట. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇది మరీ బ్రౌన్గా అవసరం లేదు, లైట్గా మగ్గితే చాలు. ఇక్కడ చూసారా, ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మనం 2 సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసి ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. పచ్చి వాసన మొత్తం పోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద టొమాటోని పేస్ట్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా టొమాటో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము వేయించాలి. ఇక్కడ చూసారా, ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు పసుపుని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1/4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. తరువాత ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక టొమాటోని ఫైన్గా చాప్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. టొమాటోని యాడ్ చేసుకున్న తర్వాత అది మగ్గేంత వరకు వేయించాలి. ఇక్కడ టొమాటో కొంచెం బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో నేను మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి వాటర్ని యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కేజీ పాస్తాని తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనము పాస్తా ఎంతైతే ఉందో దానికి 2 టైమ్స్ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఇంత క్వాంటిటీ అనేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి, ఎందుకంటే మనకి పాస్తాకి ఎక్కువ వాటర్ పడుతుంది. మధ్య మధ్యలో కూడా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఫస్ట్లో డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. తర్వాత మీకు ఎక్కడన్నా కానీ కొంచెం డ్రైగా అనిపించిన, వాటర్ తక్కువ అనిపించిన మధ్యలో కూడా మీరు వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిద్దాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా మరుగుతూ ఉందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 కేజీ పాస్తాని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. మనం మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలండి. మనం మధ్య మధ్యలో కలపకపోతే అది అడుగంటిపోతుందండి, ఇది మీరు గమనించాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మీకు అంత పేషెన్స్ లేకపోతే కుక్కర్లో ఒక 2 విజిల్స్కి అయినా మీరు పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ కుక్కర్లో చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి.
ఎందుకంటే మనకి కుక్కర్లో కూడా అడుగంటిపోతుందండి. సో వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసామంటే కొంచెం జ్యూసీగా అడుగంటకుండా వస్తుంది. ఇక్కడ పాస్తా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దేశీ పాస్తా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. మీ అందరికీ మా ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకుండా చేసుకోవట్లేదండి. వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు ఈ వీడియోని క్లిక్ చేసిన వెంటనే కింద ఒక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.